ఇప్పుడు అందరూ కూడా అల్లు అరవింద్ నోటి వెంట వచ్చే ఒక్కో మాటను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆయన అంత తేలికపడి కామెంట్లు చేయడు. ఒకవేళ ఒక మాటను అన్నాడంటే ఖచ్చితంగా అందులో ప్రత్యక్షార్థం, అర్థం, పరమార్థం ఇలా చాలానే ఉంటాయి. అందుకే అరవింద్ ఏదైనా ఫంక్షన్కి వస్తే అందరూ చాలా అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు ఫిదా సంబరాలో కూడా ఆయన అదే తరహాలో ఒక వినిపించని పంచ్ ఒకటి చెప్పారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఫిదా సినిమా శేఖర్ కమ్ముల కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను అంటూ చెప్పారు. ఆయన ఆ లైన్ పూర్తి చేసేలోపే వెంటనే దిల్ రాజు వెనక నుండి బిగ్గెస్ట్ హిట్ అవుతుందేంటి సార్, ఆల్రెడీ ఇది బిగ్గెస్ట్ హిట్ అంటూ కామెంట్ చేశాడు. ఆ పక్కనే ఉన్న శేఖర్ కమ్ముల కూడా ఎక్సైటింగ్ గా నవ్వసాగాడు. వెంటనే అరవింద్ అందుకొని మైకును దూరంగా పెట్టి, మీ సినిమా కాబట్టి మీరు ముందే చెప్పేస్తారులే, దీనికంటే ముందొచ్చిన సినిమా కూడా అలా ముందుగానే హిట్ అని చెప్పి అంటూ కట్ చేస్తారు. అక్కడ అరవింద్ ప్రస్తావిస్తోంది డీజే దువ్వాడ జగన్నాథం సినిమాకు 100 కోట్లు గ్రాస్ అంటూ ముందుగానే ఆవేశపడి ప్రకటించిన దిల్ రాజు ఎలాంటి క్రిటిసిజంను ఎదుర్కొన్నారు అనే విషయం గురించే. ఓ విధంగా చూసుకుంటే సినిమా కలెక్షన్ వచ్చాక చెబితే బెటర్, కానీ మనవే థియేటర్లు మనదే డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ట్రెండ్ చూసేసి ప్రెడిక్ట్ చేసేసి అనవసర రభసకు కారణం అవ్వడం ఎందుకు అని అరవింద్ ఒక చిన్నపాటి చొరకేశారు. దిల్ రాజు ఎక్సైట్మెంట్ అర్థమవుతోంది, కానీ ఆయన ఇలా ఆవేశపడి నెంబర్లను ప్రచారం చేస్తుంటే జనాలు వాటిని అబద్ధం అనుకునే ఛాన్స్ ఉంది. మరి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.